ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. చిన్ని ప్రార్థన. పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి వందనాలు. ఉదయకాల సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 18వ కీర్తన 3వ చరణము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. ఎవరు రక్షించారు ఆ యొక్క శత్రువుల చేతిలో నుంచి అంటే కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన, ఎవరు ఆయన అంటే కీర్తనీయుడైన యెహోవా. ఆయనకు మొర్రపెట్టినప్పుడు ఆయన ఏం చేశాడు? నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. ఆయన రక్షించేటువంటి దేవుడు. ఆయన మనల్ని రక్షించాలి అంటే మనము ఆయన సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనము మొర్రపెట్టేవారిగా ఉండాలి. అందుకే అంటున్నాడు కీర్తనకారుడు, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయనకు మొర్రపెట్టినప్పుడు ఆయన ఏం చేశాడు? శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించాడు. ఈ మాటలు వింటున్న నేను ఏ శత్రువు చేతిలో మనము చిక్కబడి ఉన్నాం, లేదంటే ఏ శత్రువు మనల్ని బంధించాడు? ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితంలో ఏ శత్రువు చేత మనము బంధించబడ్డామో ఆ బంధింపబడినటువంటి శత్రువు చేతిలోంచి యెహోవా మనల్ని విడిపించగలడు. అయితే మనం చేయవలసింది ఏంటి అంటే, నేను మొర్రపెట్టగా, మనము దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి, మన మొర్ర ఆలకించి ఆయన ఏం చేస్తాడు? శత్రువుల చేతిలోంచి విడిపించేటువంటి దేవుడు. ఈరోజు నీకు నాకు ఉన్నటువంటి శత్రువులు ఎవరు మన శత్రువు? మన పరిస్థితులు, మన యొక్క ఇబ్బందులు, మన యొక్క ఇరుకులు ఆ యొక్క శత్రువుగా ఉండి మనల్ని ఎదగకుండా చేస్తున్నాయేమో, మనము నడవకుండా చేస్తున్నాయేమో, మనల్ని ఇబ్బంది పెడుతున్నాయేమో, సాఫీగా వెళ్ళిపోతున్నటువంటి మన పరిస్థితుల్లోకి ఈ శత్రువు వచ్చి దాడి చేస్తూ ఉండడేమో, ఈ శత్రువుని చూసి మనము భయపడుతూ ఉన్నామేమో. ఈ వాక్యం వింటున్న నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలోంచి నన్ను రక్షించిన. ఈరోజు మనకున్నటువంటి శత్రువు ఎవరు? ఆర్థిక సమస్యల, ఆరోగ్యమా, ప్రార్థన చేయలేకపోవటమా, వాక్యము చదవకపోవటమా? ఎవరు మన శత్రువు? మన మీద దాడి చేస్తూ ఉంటాడు. మన శత్రువు ఏ విషయంలో దాడి చేస్తూ ఉన్నాడు? ఒక్కసారి మనము కీర్తనీయుడైన యెహోవాకు మొర్రపెట్టినట్లయితే, కీర్తనీయుడైన యెహోవా సన్నిధిలో మనము ప్రార్థించినట్లయితే, మనల్ని రక్షించగలిగినటువంటి దేవునికి మనము ప్రార్థించినట్లయితే ఆయన ఏం చేస్తున్నట్లంటే, నా శత్రువుల చేతిలోంచి, దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఎవరు నీ శత్రువు? ఎవరు నా శత్రువు? ఎవరు? నీవు ఒకవేళ పోరాడటానికి బలము చాలట్లేదేమో, వారిని ఎదిరించడానికి బలము చాలట్లేదేమో, వారి నుంచి దూరముగా వెళ్ళలేకపోతున్నావేమో, ఈ సమయంలో కీర్తనీయుడని యెహోవాకు మనం మొరపెట్టినప్పుడు మనకున్నటువంటి ప్రతి శత్రువు నుంచి ఆయన విడుదలనిస్తాడు. ప్రతి శత్రువు పైన ఆయన మనకి విజయం ఇస్తాడు. ప్రతి శత్రువును గెలిచేటువంటి ధైర్యాన్ని, బలాన్ని ఆయన ఇస్తాడు. కాబట్టి మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉందాం. ఆయన సన్నిధిలో మొర్రపెట్టేవారిగా ఉందాం. ఎప్పుడైతే మనం ఆయనకి మొర్ర పెడతామో, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించువాడు, నన్ను రక్షించువాడు. ఎక్కడి నుంచి అంటే శత్రువుల చేతిలోంచి. ఈరోజు ఏ శత్రువు చేతిలో నలిగిపోతూ ఉన్నావు? ఏ శత్రువు బంధకాలలో బంధించబడ్డావు? ఏ శత్రువుని గెలవలేకపోతున్నావు? కీర్తనీయుడైన యెహోవాకు మొర్రపెడతాం. ఆయన మన మొరాలకించి మన పరిస్థితుల నుంచి, నీ శత్రువు నుంచి ఆయన మనకి విడుదలనిస్తాడు. ఎలాంటి శత్రువైనా కావచ్చు, ఆ శత్రువును జయించేటువంటి శక్తిని ఆయన మనకి ఇస్తాడు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆయన సన్నిధిలో మొర్రపెడదాం.
మనకున్నటువంటి ప్రతి శత్రువు, మనకెదురవుతున్నటువంటి ప్రతి శత్రువు నుంచి ఆయనే మనకు విడుదలనిస్తాడు. ఆయనే మనల్ని రక్షిస్తాడు. మన ఎదురుగా ఏ శత్రువున్నా దిగులు చెందవలసిన అవసరం లేదు. ఏ శత్రువున్నా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? మనకి తోడున్నటువంటి వాడు ఎవడు అంటే కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్ర పెట్టగా ఆయన కీర్తనీయుడు, ఆయన సమర్థుడు, ఆయన రక్షించువాడు. కాబట్టి ఈ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకుని శత్రువుని చూసి భయపడకుండా ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.